చంద్రబాబు నాయుడు వారసుడిగా తెలుగుదేశం పార్టీలో భవిష్యత్ సీఎంగా నారా లోకేష్ ఇన్స్టాల్ అవుతూ ఉన్నారు సార్. మీరు చెప్తూ ఉన్నట్టుగా ఇక్కడ మెజారిటీ తెలుగుదేశం పార్టీ సీనియర్లు కూడా కాదు అనలేని పరిస్థితి, అందరూ కూడా జై కొట్టాల్సిన పరిస్థితే నారా లోకేష్ నాయకత్వానికి. సో లోకేష్ ఎదుగుతూ ఉన్నారు, మరి పవన్ కళ్యాణ్కి ఇది సవాల్గా మారబోతోంది సార్. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, లోకేష్ టీడీపీ నాయకుడు, మధ్యలో ఇద్దరికి సవాల్ ఎందుకు ఉంటుంది కూటమిలో? సో కూటమి అనేది శాశ్వతం కాదు కదా. కూటమి అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. కూటమి అనేది శాశ్వతం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ తెలుగుదేశం కలిపి 2009లో పోటీ చేసింది. అప్పుడు కేటీఆర్ కు లోకేష్ కు మధ్య వారసత్వ పోటీ లేదు కదా. సో కూటమి ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పార్టీ. అందువల్ల పవన్ కళ్యాణ్ అనే నాయకుడు జనసేనకు నాయకుడు, అఫ్ కోర్స్ కూటమిలో ఉండొచ్చు. ఆయన లోకేష్ తెలుగుదేశం నాయకుడు. అందువల్ల తెలుగుదేశం సక్సెషన్ ప్రాసెస్లు పవన్ కళ్యాణ్కి అసలు సంబంధము లేదు. ఆయనకు పోటీ కాదు, ఆయన థ్రెట్ కాదు. సో రెండు వేరు వేరు పార్టీలు కనుక ఆ సమస్య ఉత్పన్నం కాదు. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పనిచేస్తున్నది లోకేష్ నాయకత్వంలో కాదు. పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. లోకేష్ నాయకత్వంలో పనిచేయాల్సి వచ్చినప్పుడు, కూటమికి లోకేషే నాయకుడై లోకేషే ముఖ్యమంత్రి అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడము ఏ రకమైన ప్రభావం పవన్ కళ్యాణ్ ఇమేజ్ పైన పడుతుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే హైపోథెటికల్ క్వశ్చన్. యాజ్ ఆఫ్ టుడే చంద్రబాబు నాయుడే నాయకుడు. చంద్రబాబు నాయుడే బహుశా 2029 కూడా కూటమికి నాయకత్వం వహిస్తాడు. యాజ్ ఆఫ్ టుడే ఆయన ఆరోగ్యం రీత్యా చూసినా, ఆయన ఫిజికల్ ఫిట్నెస్ రీత్యా చూసినా, స్లోగా పార్టీ అండ్ గవర్నమెంట్ లోకేష్ కు డెలిగేట్ కావచ్చేమో కానీ, బట్ ద ఫిగర్ ది హెడ్ గా మాత్రం చంద్రబాబు నాయుడే ఉంటాడు. బ్రాండ్ చంద్రబాబు నాయుడులోనే కూటమి వెళ్తుంది. బ్రాండ్ చంద్రబాబు నాయుడు కాక బ్రాండ్ లోకేష్ గా కూటమి వెళ్ళిన రోజు కదా పవన్ కళ్యాణ్ బ్రాండ్ కి ఎఫెక్ట్ అయ్యేది. సో అప్పుడు ఇప్పటి వరకు బ్రాండ్ వార్ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ కు పవన్ కళ్యాణ్ బ్రాండ్ కు మధ్య బ్రాండ్ వార్ ఏమీ లేదు. బ్రాండ్ కాంగ్రూటీ ఇది, బ్రాండ్లు కలిసిపోయాయి. ఇప్పుడు ఈ బ్రాండ్లు కలిసిపోవడమే కూటమి బ్రాండ్ అడ్వాంటేజ్ అది కదా. సో బ్రాండ్ లోకేష్ వర్సెస్ బ్రాండ్ లోకేష్ అండ్ బ్రాండ్ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఏదైనా ఇన్కాంగ్రూటీ అంటే సమతుల్యత లోపం వచ్చిందా అని చర్చ మొదలవుతుంది. అది 2029లో కూడా ఉండకపోవచ్చు కూడా. ఇక తర్వాత అప్పటి వరకు బ్రాండ్ లోకేష్ పెరిగింది అనుకోండి, సమస్య ఎక్కడ ఉంటుంది? సో బ్రాండ్ లోకేష్ పెరగకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉంటాడా ఉండడా, అప్పుడున్న సిచ్యువేషన్ పాలిటిక్స్ మారిపోతాయి కదా. ఇప్పుడు మీకు బ్రాండ్ లోకేష్ ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఎవాల్వ్ అయింది, నెక్స్ట్ 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఎట్లా ఎవాల్వ్ అవుతాం మనం ఏం చెప్పలేం కదా. సో అందువల్ల ఆ సెకండ్ ఫ్యాక్టర్ వల్ల పవన్ కళ్యాణ్ ఈ ఫైటింగ్ కూటమిలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నాడు తప్ప లోకేష్ నాయకత్వంలో లేడు. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే లోకేష్ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా, ఇది మూడో ఫ్యాక్టర్. సో ఎక్కడా పవన్ కళ్యాణ్ పైన ఆధిపత్యాన్ని చెలాయించడము, ఆధిక్యతను చెలాయించినట్లు ఆప్టిక్స్ ఎక్కడా కూడా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వడం లేదు. కొన్నిసార్లు అవసరాల రీత్యను కారణాలు ఏదైనా ఒక ప్రయత్నం జరిగింది ఆ దశలో. లోకేష్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలి, డిప్యూటీ సీఎంఏ కాదు సీఎంఏ చేయాలి అని లాస్ట్ ఇయర్ దావోస్ వేదికగానే మంత్రి టీజీ భరత్ చంద్రబాబు నాయుడు లోకేష్ల సమక్షంలో మాట్లాడాడు. సో ఆ టైంలో జనసేనలో కూడా కాస్త ఫ్రిక్షన్ వచ్చింది. బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, ఒక్క డిప్యూటీ సీఎం ఒక్కరే ఉంటారు, అది పవన్ కళ్యాణ్ మాత్రమేనని. కానీ ఈ ఫైర్ కాస్త మొదలైంది. ఆ ఫైర్ విస్తరించి ఉంటే ఖచ్చితంగా ఎవల్యూషన్ ఆఫ్ లోకేష్ కు పవన్ కళ్యాణ్ కు మధ్య ఘర్షణ ఏర్పడేది. కానీ ఆ ఫైర్ ను చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు దాన్ని ఎక్స్టింగ్విష్ చేశాడు. ఆ ఫైర్ విస్తరించకుండా ఆపాడు. సో ఆ ఫైర్ కనుక విస్తరించబడి ఉంటే ఛాలెంజ్ ఎదురయ్యేది మీరు అన్నట్లు లోకేష్ ఎవల్యూషన్ పవన్ కళ్యాణ్ ఉండేది. కానీ అందువల్ల మూడో ఫ్యాక్టర్ ఏంటంటే లోకేష్ చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా ఈ టర్మ్ లో మాత్రం పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు పోటీగా ఉండేలో లేదా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు సమాంతరంగా ఉండేలో ఎక్కడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. 2029 తర్వాత బహుశా టీడీపీ కాస్త అగ్రెసివ్ గా వెళ్తుంది. 29 ఎలక్షన్ల తర్వాత కూడా కూటమి ఉంటే అప్పుడు ఖచ్చితంగా లోకేష్ మరింత అగ్రెసివ్ గా ఈవెన్ పవన్ కళ్యాణ్ కు పోటీగా కూడా విత్ ఇన్ ద కూటమి ప్రమోట్ అవుతారు.
ఎందుకు అవుతారంటే అనివార్యం అది. ఎందుకంటే అప్పుడు టేక్ ఓవర్ టైం వస్తుంది కనుక ఆ టేక్ ఓవర్ టైంలో స్పీడ్ పెరిగిపోతుంది. నువ్వు అదే స్పీడ్లో ఉంటే టేక్ ఓవర్ కాదు కదా. సో అప్పుడు స్పీడ్ పెరుగుతున్నప్పుడు గ్యారంటీగా సమస్య వస్తుంది. అప్పటిదాకా ఆ సమస్య రాదు. అందువల్ల యాజ్ ఆఫ్ నౌ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే లోకేష్ చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు. సో చంద్రబాబు నాయుడు నెంబర్ 1, పవన్ కళ్యాణ్ నెంబర్ 2, లోకేష్ నెంబర్ 3. సో ఈ 3 ఫ్యాక్టర్ల రీత్యా ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ కు లోకేష్ సవాల్గా ఉంటాడని అనుకోవడం. 4th ఫ్యాక్టర్ ఏంటంటే విత్ ఇన్ ద గవర్నమెంట్. అక్కడ మాత్రం లోకేష్ ఈజ్ మోర్ ప్రొజెక్టెడ్, పవన్ కళ్యాణ్ మాత్రం తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. సో అది అవకాశం ఇవ్వక వేయలేకపోతున్నాడా, పవన్ కళ్యాణ్ అవకాశం తీసుకోవడం లేదా, అది పవన్ కళ్యాణ్ ఆలోచించుకో. దావోస్ లో కూడా లోకేష్ హైలైట్ అయ్యారు సార్. దావోస్ లో ఆటోమేటిక్ లోకేష్ సమ్మిట్ లో కూడా లోకేష్. అందువల్ల మీకు గవర్నెన్స్ లో క్లియర్ గా కనబడుతోంది, మీకు లోకేష్ ముద్ర కనబడుతోంది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కూడా తనదైన ముద్ర వేయలేకపోయాడు. మన ఆయన తీసుకున్న శాఖలో అవకాశం లేదా అంటే దాంట్లో కూడా చూపెట్టచ్చు. పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అఫ్ కోర్స్ ఆయన ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రీ, ఐటీ మినిస్టర్ కాదు కనుక దావోస్ కాకపోవచ్చు. దావోస్ కాకపోతే ఇంకో లావోస్ వస్తుంది. సమస్య దావోసే కాదు కదా. సో పవన్ కళ్యాణ్ కు లేనిది లోకేష్ కున్నది ఏంటంటే మీడియా కదా. మీకు పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలత అనేది రిఫ్లెక్షన్. అంటే మీకు తెలుగుదేశం అనుకూల మీడియా ఎకో సిస్టమ్, తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు గనక పవన్ కళ్యాణ్కి అనుకూలంగా వార్తలు రాస్తారు. రేపు ఒక్కరోజు తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్కి డిఫరెన్స్ రానియండి, ఇదే టీడీపీ అనుకూల మీడియా పవన్ కళ్యాణ్ పైన మామూలుగా దాడి చేయదు, మీరు చూడండి. సో అందువల్ల పవన్ కళ్యాణ్కి సొంతగా మీడియా ఎకో సిస్టమ్ లేదు. ఈవెన్ సోషల్ మీడియా ఎకో సిస్టమ్ కూడా తెలుగుదేశానికి ఉన్నంత పవర్ఫుల్ కాదు. జనసేన ఉన్నా కూడా తెలుగుదేశంతో పోల్చితే పవర్ఫుల్ కాదు. సో అందువల్ల మీడియా అండ్ సోషల్ మీడియా ఎకో సిస్టమ్ కూడా ఆ స్థాయిలో లేదు కనుక గవర్నెన్స్ విషయానికి వచ్చే వరకు డెఫినెట్ గా లోకేష్ ఆ ముద్ర మరింత కనబడుతుంది. అక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ కు ఒక పాసిబుల్ ఛాలెంజ్ ఎమర్జ్ అవుతుంది. ఇవాళ కాకపోయినా రేపైనా అది ఎమర్జ్ కాక తప్పదు. బట్ స్టిల్ ఏ సవాల్ ఏర్పడినా ఆయన పార్టీ వేరు, ఈయన పార్టీ వేరు. సో లోకేష్కి వచ్చే అవకాశాలు వేరు, పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశాలు వేరు కదా. పవన్ కళ్యాణ్కు కూటమి నాయకుడిగానే అవకాశం, లోకేష్కు కూటమి నాయకుడిగానే కాదు, తెలుగుదేశం నాయకుడిగా, చంద్రబాబు నాయుడు కొడుకుగా అవకాశం. సో ఆయనకు 3 రకాల అవకాశం ఉంటుంది. కూటమి లీడర్గా మాత్రమే పవన్ కళ్యాణ్కి అవకాశం ఉంటే, సో ముఖ్యమంత్రి కుమారుడుగా, చంద్రబాబు నాయుడుకు వారసుడుగా, తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీ కూటమిలో దానికి తిరుగులేని నాయకుడిగా మీకు లోకేష్ ఉండే 3 రకాల అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల గవర్నెన్స్ లో మాత్రం పవన్ కళ్యాణ్ ముద్ర వేసుకోకపోతే, అది లోకేష్ ముద్ర వేసుకుంటే వేసుకోండి, అభ్యంతరం ఏమీ లేదు. 2 ముద్రలు ఎన్నైనా వేసుకోవచ్చు గవర్నెన్స్ లో, ఒకే ముద్ర ఉండాల్సిన అవసరం ఏం లేదు కదా. 10 రకాల ముద్రలు కూడా వేసుకోవచ్చు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ అక్కడ మాత్రం గవర్నెన్స్ లో తన ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే టీడీపీతో పొత్తున్నంత కాలం ఇబ్బంది రాదు. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడుకి ఇమేజ్ వచ్చినా, లోకేష్కి ఇమేజ్ వచ్చినా, అది పవన్ కళ్యాణ్ కూడా అందులో షేర్ వస్తుంది. ఎందుకంటే అది జాయింట్ వెంచర్ కనుక. సో జాయింట్ వెంచర్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఒక పార్ట్నర్ సరిగా అడ్డు ఆ బిజినెస్ చూసుకున్నా, చూసుకోకపోయినా, పట్టించుకోకపోయినా ఆటోమేటిక్ గా కంపెనీకి లాభాలు వస్తే ఆ షేర్ అనేది జాయింట్ వెంచర్ లో ఉన్న వాళ్ళకి వస్తుంది. కానీ ఎప్పుడు సమస్య వస్తుంది, ఒక ఫైన్ మార్నింగ్ జాయింట్ వెంచర్ విడిపోయి ఎవరి కంపెనీ వాళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ ముద్ర సమస్య వస్తుంది. అప్పటిదాకా రాదు. సో అప్పటిదాకా రాదు కానీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఇది ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ చూసుకోవాల్సిన అంశం. అంటే లోకేష్తో నిమిత్తం లేకుండా, లోకేష్ను ఆపమని అనే అవకాశం లేదు. కానీ తాను గవర్నెన్స్ లో మరింత బలమైన ముద్ర వేసుకోవడానికి అవకాశం ఉంది. అది నా దృష్టిలో పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నం చేయడమా లేదా చేస్తే సక్సెస్ కావడం లేదో తెలియదు. కానీ ఈజ్ అనేబుల్ టు షో దట్ ఇంపాక్ట్. ఇది పవన్ కళ్యాణ్ వల్లనే జరిగింది, కూటమి పాలనలో ఇది పవన్ కళ్యాణ్ బ్రాండ్ అని ఒక బలమైన ముద్ర వేయలేకపోవడం మాత్రం రేపు లోకేష్ తో కంపారిజన్ లో భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్య. బట్ యాజ్ ఆఫ్ టుడే రాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కరిష్మా ఎక్కువ, ఆయన ఒక వేరే పార్టీ నాయకుడు. చంద్రబాబు నాయుడుతో ఆయన పార్ట్నర్షిప్ కానీ లోకేష్ తో కాదు. ఆయన జనసేన పాత్ర అంటే వైసీపీని ఓడించి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూటమిని అధికారంలోకి తేవడంలో పవన్ కళ్యాణ్ చూపినటువంటి పాత్ర కూడా ఒక కీలకమైంది. కానీ రేపు బీజేపీతో, మోడీతో ఉన్న ప్రత్యేక సాన్నిహిత్యం కూడా
ఒక పవన్ కళ్యాణ్ అడ్వాంటేజ్ ఉంది. కానీ అది కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీజేపీ కూడా లోకేష్ పట్ల ఆసక్తి చూపుతోంది. అంటే బీజేపీ కూడా అర్థం చేసుకుంటోంది, ఇక తమకేదో ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ తో కలిసి ఇండిపెండెంట్ గా తెలుగుదేశం కాక వైసీపీ కాక థర్డ్ ఫోర్స్ గా ప్రయత్నం చేద్దాం అనుకున్నది, కానీ అది సక్సెస్ అయ్యేటట్లేదు కనుక ఇమీడియట్ ఫ్యూచర్ లో లోకేష్ అవుట్ రీచ్ అనేది బీజేపీ మొదలు పెట్టింది. అందుకే ఈ మధ్య మోడీ లోకేష్ పట్ల ప్రత్యేకంగా చూపెట్టడం అనేది దానికి కారణం. ఈవెన్ ఆర్ఎస్ఎస్ నాయకత్వం కూడా లోకేష్ అవుట్ రీచ్ మొదలు పెట్టింది. సో అది కూడా పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు బీజేపీతో రిలేషన్స్ లో పవన్ కళ్యాణ్ ఇస్ అట్ అప్పర్ హ్యాండ్. సో ఒక్కసారి బీజేపీ ఆర్ఎస్ఎస్ అవుట్ రీచ్ లోకేష్కి వెళ్తే పవన్ కళ్యాణ్ ఆ అప్పర్ హ్యాండ్ కోల్పోతాడు. అది ఆ పవన్ కళ్యాణ్ కూడా నష్టం ఉండొచ్చు. అంటే గవర్నెన్స్ లో తన ముద్ర చూపెట్టడం, బీజేపీ ఆర్ఎస్ఎస్ లో తనకున్న ప్రత్యేక హోదా, బీజేపీలో ముఖ్యంగా ఆ ప్రత్యేక హోదా కాస్త పవన్ కళ్యాణ్ కోల్పోతే అప్పుడు ఛాలెంజ్ ఎదురవుతుంది.